మనమైతే కొప్పాకలో ఉన్నాము ప్రస్తుతానికి అయితే. జామకాయలు అయితే లోడ్ అవుతున్నాయి, ఇప్పుడే వచ్చాయన్నమాట. ట్రాక్టర్కి పిలుస్తున్నారు లోడ్ వేయాలనేసి. బేండి స్టార్ట్ చేయండి. అట్లే పై నుంచి ఎత్తుకోండి. వచ్చండి సాంగుంటే వచ్చారు మీరు. దీంట్లో ప్రాబ్లం లేదన్నా, ఈజీగా వేయచ్చు. లోడింగ్ అయితే ఒక 2 టన్నులు వేసి నిలిపేశారు. సో ఇటుపక్క అయితే నీట్గా ఉందనేసి కొనుక్కోన్నాం అనమాట నేను నాని అన్న. ఇటు చూడండి, అన్న అయితే వీడియో ఎడిట్ చేస్తా అన్నాడు. ఓ పక్క ఫోన్ మాట్లాడుతూ వీడియో ఎడిట్ చేస్తున్నాడు, ఆ పక్క వాళ్ళని బకరాలు చేస్తున్నాడు. వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు అంతే, వీడియో ఎడిట్ చేస్తున్నాడు. చూడండి పెద్ద సమస్య వచ్చి పడింది. ఎట్లా పెద్ద సమస్య వచ్చి పడిందంట. సాయంత్రానికి అవుతుంది లోడు, 5 గంటలకి 6 గంటలకి అంతవరకు ఇదే పని అంతే. అంతవరకు రెస్ట్ తీసుకోవాలా, వీడియోలు ఎడిట్ చేసుకోవాలా, సెల్లో ఛార్జింగ్లు లేవు. మొత్తానికి అయితే లోడ్ అయిపోతే వచ్చేసింది. లాస్ట్లో అయితే క్రేట్లు పెట్టి లెవెల్ చేసుకున్న తర్వాత అయితే మళ్ళీ లోపలికి అయితే వేస్తారు కాయలు. సో కొద్దిగా వెయిట్ అయితే సమానంగా పడుతుంది అనమాట. చూడండి ఇంకా ఎన్ని కాయలు ఉన్నాయో. సో ఈ కాయలే అన్ని నాని అన్న బండికి కూడా వేస్తారు. నాని అన్న బండి అయితే అటు పక్క ఉన్నది. ఇంకా క్రేట్లు వచ్చేసి లాస్ట్లో పెట్టేస్తారు మనవి. నైట్ 10 అయినా కూడా లోడ్ చేస్తూనే ఉంటారు అన్న వాళ్ళు. హెవీ డ్రైవర్ మనోడు కొత్త డ్రైవరు. సో టాటా బండి వినోద్ అన్న వాళ్ళ పిల్లోడు అనమాట. సో అక్కడ ఉన్నది ఆల్టింగ్, అది బండి, దానికి కూడా లోడ్ చేస్తారు. మన బెంజ్ అయితే లోడ్ అయిపోయింది ఆల్రెడీ, 11 టన్నులు అయితే వచ్చింది. ఈడో ఉన్నాడబ్బా. సో ఇప్పుడు నాని అన్న బండి అయితే అవుతుంది లోడు. ఇదే జేబిఎస్ఆర్ బండి. దీనికి కూడా 8 టన్నులు అయితే లోడ్ అవుతుంది. మన బండికి 12 టన్నులు ఏమంటే కాయ లేదంట. చూడండి, ఇది కూడా ఒక 1 అవర్లో అయిపోతుంది. తినేసి అయితే బయలుదేరుతాము. మన బండి చూపిస్తాను లోడ్ ఎట్లయిందని. చూడండి, వెనకాల క్రేట్లు ఎందుకు పెట్టినారంటే కాయలు వెనక్కి పడిపోకోకుండా. చూస్తున్నారు కదా. సో ఇటు సైడ్ అయితే బాడీ లెవెల్కి అయితే వేసినారు, కనిపించవు. ఇట్లా నిలివే, ఇట్లా కరెక్ట్ కూర్చోవాలా. ధీరా 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 ధీర్, వెరీ గుడ్. ఏంది? సో లోడింగ్ అయితే అంతా అయిపోయింది, పట్ట కట్టడము అయిపోయింది. ఇక కాట అయితే వేసుకోవాలి. కాట దగ్గరే అయితే ఉన్నాము. సో వెయిట్ అయితే చూద్దాము. మన ఎంటీ బండి వచ్చేసి 6 టన్నుల 700 కేజీలు అయితే వచ్చింది. సో ఇప్పుడైతే చూద్దాం ఎంత వస్తుంది అనేసి. 11 టన్నులు అయితే వచ్చింది ఎక్స్ట్రా. మంది 13 టన్నులు అయితే పాస్ అవుతుంది. సో అట్లే రివర్స్ తీసుకొని వచ్చి ఇక్కడ కాట మీద పెట్టేస్తే సరిపోతుంది. రాని 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 రాని. సో కొత్త బండి కదా, క్యారియర్ లేనందువల్ల తాడైతే అక్కడే కట్టేశాము. చూడండి ఎంత పెరుగుతాండేది. టోటల్ 19 టన్నుల 400 కేజీలు అయితే పాస్ అవుతుంది. ఇప్పుడు చూడండి మన బండి ఎంత ఉన్నది వెయిట్. ఇంకా నాని అన్న ఉన్నాడు బండిలో. నాని అన్న దిగేస్తే చూడండి కరెక్ట్ 18 టన్నులు, కరెక్ట్ 18 టన్నులు. సూపర్ అసలుకి. 18 టన్నులు పడింది అన్నా బిల్లా. బండిని అయితే ముందర పెట్టుకుంటేద్దాము.
నాని అన్న బండి కూడా లోడ్ అయితే వచ్చేసింది, ఫుల్ అయిపోయింది. ఇంకో కొద్దిగా ఆ కింద అయితే ఒక 1/2 టన్ను కాయలు అయితే ఉన్నాయి, అవి వేసేస్తే సో ఇక్కడే సైడ్ అయితే పెట్టుకునేస్తాము. బాయ్ బాయ్, సీ యూ, టాటా. సో కొద్దిగా సాయంత్రం పూట అయినంటే బండి పూజ చేసి ఉంటే సరిపోయిండు. లేట్ అవ్వడం వల్ల ఇప్పుడు టైం అయితే దాదాపు 9:30 అవుతుంది. సో ఈ బండి అయితే లోడ్ అయిపోయింది 6 గంటలకే, కానీ ఆ బండికి లోడ్ చేస్తున్నారు మాకు, అందువల్ల లేట్ అయిపోయింది. డీజిల్ అయితే పట్టిస్తున్నాము, ఒక 12,000 అయితే చెప్పాము. సో నాని అన్న అయితే పట్టిస్తా అన్నాడు. ఇక్కడ వచ్చేసి మన వరుణ్ వినోద్ అన్న బండి ఉన్నది కదా, వాళ్ళ బామర్ది. ఇక్కడ రేటు చూడండి ఎంత ఉన్నదో, ఆంధ్రాలో 99.86, 100 రూపాయలు దగ్గర దగ్గర. గమ్మని 2 ట్యాంకులు బిగించుకుంటే వేసేది బెటర్ వస్తుంది. కరెక్ట్ 100 లీటర్లు. నాని అన్న అయితే అద్దాలు కడిగేస్తున్నాడు. చూడండి మన బండ్లు అంటే ఎంత లవ్ చూపిస్తారు అన్న వాళ్ళు. సో అన్ననే టార్పాలు కూడా అన్ననే కట్టించినాడు అనమాట. సో నైట్ టైం అయితే గ్లాస్ అయితే క్లియర్గా కనిపించాలనేసి అన్న అయితే కూలేనేసి అయితే క్లీన్ చేస్తున్నాడు. సో చూస్తున్నారు కదా, సో డస్ట్ అంతా వచ్చేసింది క్లియర్గా అయితే. సో డీజిల్ అయితే పట్టుకునేసి బయలుదేరేసి అయితే వెళ్తున్నాం, అద్దము అన్నీ కడుక్కునేసి. సో ఒక నాని అన్న బండి కూడా ఇక్కడ అయితే, అన్న బండి కూడా మిర్రర్లు అన్నీ కడుక్కునేసి బయలుదేరుతున్నాము. సో ఇక లేట్ చేయకోకుండా బయలుదేరదాము. హైవేకి ఎక్కగానే టైర్లు అయితే చెక్ చేస్తాము. సో ఎందుకంటే అటుపక్క అంతా గుంతల రోడ్లు వచ్చాం కాబట్టి, ఈ కొత్త బటన్ కాబట్టి బటన్లో రాళ్ళు చిక్కులుకొని అవి హైవేలో పోయేటప్పుడు అట్లే ఒత్తుకొని టైర్లు హీట్ అయ్యే కొద్దీ రాళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో కొత్త టైర్లు కదా, మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అట్లా ఉంటాయి అన్నమాట టైర్లు. చూడండి, నీట్గా అయితే చెక్ చేసేసాను ఆల్రెడీ, అన్న కూడా చెక్ చేసేసాడు నాని అన్న. ఇంకా బయలుదేరుతాము. ఇప్పుడు ఎక్కినామంటే నాన్ స్టాప్ ఒక 150-200 కిలోమీటర్లు కొట్టేస్తాము. మళ్ళీ ఒక ఛాయ్ తాగేసి మళ్ళీ బయలుదేరుతాము. నైట్ అంతా ట్రావెల్ చేస్తేనే మేలు, ఎందుకంటే డే టైంలో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంత ట్రావెల్ చేయలేము, అందువల్ల. సో బయలుదేరదాము. కొద్దిగా దూరం పోయిన తర్వాత అన్నకు కూడా ఇద్దాము బండి తోలేదానికి. అన్న ఇంతవరకు తోలలేదు బండి. స్మూత్గా వెళ్ళిపోతుంది బండి అయితే మాత్రం. మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి 550 కిలోమీటర్లు అయితే ఉన్నది. మార్నింగ్ అంతా వెళ్ళిపోతాము. సో టైం వచ్చేసి ఇప్పుడు 12 అవుతుంది. ఒక 550 కిలోమీటర్లు 8 గంటల సేపు 9 గంటల సేపులో అయితే కొట్టేస్తాము. మార్నింగ్ 9-10 గంట అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాము. వాళ్ళు కూడా అన్లోడింగ్ పాయింట్లో వచ్చేసి 10 గంటల పైనే అన్లోడ్ చేసేది, అందుకనే ఆరాంగా వెళ్ళిపోతాము. సో ఇది వచ్చేసి ఏలూరు టోల్గేటు విజయవాడ దగ్గర. రైట్ సైడ్కి పెట్టేసి అనుకుంటే చాలా డేంజరు, స్పీడ్గా వస్తుంటాయి వెహికల్స్ అయితే.
అటు చూడండి కావేరి బస్సుకి బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు, చాలా డేంజరు. ఇలా ఉండడం వల్ల అయితే బస్సు కూడా ఫైర్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చూపిస్తాను ఉండండి దగ్గరికి పోయి. మొత్తం వెనకాలంతా డిక్కీ అంతా ఊసిపోయింది, ఏం లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి, మొత్తం ఇంజిన్ అంతా కనిపిస్తుందని చూడండి. చాలా డేంజర్ అట్లా ఉండడం వల్ల. నాని అన్న బండి అయితే ముందర వెళ్తా ఉంది. ఇలా ముందరికి ఎనిక్కి వేసుకుంటూ అయితే బండ్లు ఆరాంగా అయితే వెళ్ళిపోతాం అనమాట. ఎందుకంటే ఏమన్నా తాళ్ళు లూజ్ అయినా, వెనకాల బ్యాక్ సైడ్ ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా ఈజీగా అయితే తెలిసిపోతుంది. సో తెలిసిపోతానంటే ఫోన్ చేసి ఏమని చెప్పడము, లేదంటే ఆపినప్పుడు అన్నీ చెక్ చేసుకోవడం అలా జరుగుతుంది అనమాట. సో అట్లా అయితే ఎప్పుడన్నా లాంగ్ జర్నీ చేసేటప్పుడు మన బండ్లు ఏమన్నా ఒక 2 బండ్లు ఉంటే చాలా మేలు. సో మబ్బులో ఎక్కువగా చీకట్లు ఎక్కువగా కనిపించడం లేదు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన ముందర అయితే ఒక సిమెంట్ లారీ అయితే వెళ్తా ఉంది. అస్సలకి ఆపోజిట్లో వచ్చే లైటింగ్స్కి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ మన ముందర పోయేది అయితే అస్సలకి కనపడలేదు. నేను చూపిస్తాను చూడండి, సరిగ్గా కనపడదు అనమాట దగ్గరకు వచ్చేంత వరకు. సో ఇక్కడ చూడండి, బ్యాక్ సైడ్ ఏం లేదు అసలుకి. ఇట్లుంటే చాలా డేంజర్ అనమాట. అట్లా స్టిక్కరింగ్ అన్నా ఉండాలా. ఇప్పుడు నాని అన్న బండి ఉంది కదా ముందర, చూడండి దానికి స్టిక్కరింగ్, దాని పక్కన చూడండి కంటైనర్. సో ఆ కంటైనర్ కూడా స్టిక్కరింగ్ ఉన్నది. సో అట్లా స్టిక్కరింగ్ ఉంటే తెలుస్తుంది అనమాట బండ్లు ముందర పోతాండేది లేనిది. సో ట్రాక్టర్లు కూడా అంతే. ట్రాక్టర్లు అయితే హైవేలోకి వచ్చేసినాయంటే నైట్ టైం చాలా ప్రాబ్లం అయిపోతుంది. మన 2 బండ్లు అయితే విజయవాడ టోల్గేట్ దగ్గర అయితే ఆపేసాము. సో బాడీ లెవెల్కి ఉండడం వల్ల ఆరాంగా అయితే బండి అయితే ఫ్రీగా ఇచ్చేస్తుంది. సో టైర్లు అయితే అంతా చెక్ చేసాము. సో అన్న కూడా అయితే చెక్ చేస్తున్నాడు, చూస్తున్నారు కదా. చెక్ చేసుకుంటే మేలు. ఇక్కడ ఒక చాయ్ తాగేసి అయితే వెళ్తాము. చాయ్ గరం చాయ్, మామూలు కథ కాదే. చాయ్ తాగేసిన తర్వాత వెళ్దాం. బండ్లు అయితే ఎక్స్చేంజ్ అయితే చేసుకుంటాము. ఇప్పుడు నేనైతే 1110 అయితే తీసుకుంటాను. ఓహో బాయ్ గుడ్ బై గయా. ఇది ఏమంటే ఈ బండి సింగిల్ క్యాబిన్, ఎత్తేస్తుంది. నా వల్ల అసలు కాదు. అమ్మయ్యా, ఇది ఓన్లీ నాని అన్నకు మాత్రమే సెట్ అవుతుంది. ఓయమ్మా. సో నేనైతే ముందర బయలుదేరుతాను. ఇదేంది ఇట్లా పరిగెత్తుంది? ఆ బండి తోలుతా అంటే ఎట్లా ఉన్నది గాయ్స్. ప్లీజ్ సరక whatever. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certain